వారము ప్రభు యొక్క బలని మనం సమీపించే వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిపోయేందును ఎడతెగక ఉండిరి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఆరంభంలో ప్రభు విడుదలైన వారు ప్రభుని ఆరాధించారు, పాటల ద్వారా ఆరాధించారు. వ్యక్తిగతంగా కూడా వారు పొందుకున్న మేలును బట్టి ఇప్పుడు మనము ప్రభుని ఆరాధించినట్లుగా ప్రభుని ఆరాధించారు. ఆ తర్వాత ప్రభు బలలో కూడా వారు పాల్గొంటూ వచ్చారు. ప్రభు బలలో పాల్గొనడం కొరకై మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు వరకు మరి దేవుని వాక్యంలో కొన్ని భాగాలను మనం చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం, ఈ 3 వచనాలు అందరము కలిసి చదువుకుంటాం. నీవెలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని కైకొనుచు మారుమనసు పొందుము. నీవు జాగ్రత్తగా ఉండిన యెడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రమును అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరుతో మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పు పొందును. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ ప్రభువారు ఒక సంఘముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యలో మనం చాలా దినాల నుండి సంఘముల గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుని సంఘము అని ఈ సంఘములో గురించి చెబుతూ ఉన్నప్పుడు మరి డిసెంబర్ మాసం వరకు కూడా అలాగే సంఘముల గురించే చాలా దినాలు ధ్యానం చేస్తూ వచ్చాం. మధ్యలో క్రిస్మస్ జనవరి 1 రావడం ద్వారా ఆ సందర్భాన్ని బట్టి క్రిస్మస్ గురించి జనవరి గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు మరలా మనకు సమయం దొరికింది సంఘముల గురించి, దేవుని సంఘముల గురించి ధ్యానం చేసేందుకు. అయితే ప్రకటన గ్రంథము 1, 2 వచనాలు గతంలో నేను ఒకసారి చెప్పాను, మీరు ఎంతవరకు గుర్తుందో కానీ ఈ సార్దీసు సంఘముల గురించి అంతకుముందు మనం ఒకసారి విన్నాం. అయితే ఈ సంఘముల గురించి ఏమన్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. అయితే చావనైన మిగిలిన వాటిని బలపరుచు జాగరూకుడవై ఉండువు అని ఈ మాటల గురించి గతంలో ఈ సార్దీసు సంఘముల గురించి మనము చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మనం గమనిస్తాము, ఇప్పుడు అంటున్నాడు ఏమని? నీవు ఎలాగో ఉపదేశము పొందితివో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని కైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడై ఉండిన యెడల నేను దొంగ వలె వచ్చేదను. ప్రభు అంటున్నాడు నేను వస్తాను. అయితే ఎట్లా వస్తాను తెలుసా? ఎట్లా వస్తానన్నాడు? నేను దొంగ వలె వస్తాను. దొంగ వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఏమండి ప్రసాద్ గారు మీరు దొంగతనానికి వస్తున్నాను అని అంటాడు చెప్పండి? చెప్పడు, చెప్పబెట్టకుండా వస్తాడు దొంగ. కాబట్టి దొంగ ఏ టైంలో వస్తాడో తెలియదు. యేసు ప్రభు అన్నాడు ఆ సార్దీసు సంఘముతో అంటున్నాడు ఈ మాట, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఎట్లా వస్తానో తెలుసా? దొంగొచ్చినట్టు వస్తాను. చప్పుడు చేసుకుంటూ మేళతాళాలతో రాను. దొంగ ఎట్లా వస్తాడు? గోల్ చేసుకుంటూ వస్తాడా? నేను అదే అంటాను ఆవుతోటి. మధ్యరాత్రులు లేచి కింద ఎవరు చప్పుడు చేస్తా ఉన్నారు, గేటు కొడుతున్నారు, తలుపు కొడుతున్నారు అని అంటుంటుంది. మధ్యరాత్రులు నాకు నిద్ర లేకుండా చేస్తుంది. అమ్మ దొంగ వస్తే గోల్ చేయకుండా వస్తాడు, గోల్ ఎందుకు చేస్తాడు? అది నీ అపోహాన్ని ఏం కంగారు పడకపో అంటే ఆ మొలుగోలు మమ్మల్ని పడుకొని. కాబట్టి దొంగ వచ్చినట్లుగా ప్రభు వస్తాడు. మత్తయి సువార్తలో ఆ మాట ఉంది, చదవండి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. 24:44
మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. కాబట్టి ఎప్పుడు వస్తాడంట? మీరు అనుకొనని గడియలోనే. మీరు అనుకోని గడియలోనే. 39లో ఇదే అదే 39లో చదవండి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. చాలే. కాబట్టి మీరు అనుకున్న గడిలో వస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంట, నోవాహు కాలంలో ప్రజలు, వాళ్ళు కూడా అనుకోలే ఈ టైంలో దేవుడు వస్తాడు, ఇప్పుడు జలప్రలయం వస్తుంది, ఉపద్రవం వస్తుంది, లేకపోతే నష్టం వస్తుంది, దేవుడు ఏదో స్వార్థ చెబుతా ఉన్నాడు, మారుమనసు పొందమంటున్నాడు, రక్షణ అంట, పరలోక రాజ్యం అంట, ఇవన్నీ ఏం లేదు. ఎప్పుడు వస్తుంది మరి? ఇప్పుడే వస్తుందని వాళ్ళు తెలియదు, కూడా తెలియదు. అయితే ఎప్పుడు తెలిసింది చెప్పండి వాళ్ళకి? జలప్రలయంలో అందరూ కొట్టుకొని పోయేటప్పుడు అర్థమైంది వాళ్ళకి ఆ రక్షణ గురించి. అరే నోవాహు ఆయన ఎంత బ్రతిలాడితే చెప్పాడు 150 సంవత్సరాలు. నోరు మరి అరిసి కేకలేసి యేసును నమ్మండి, రక్షణ ఉంది, జలప్రలయం వస్తుంది, కాబట్టి తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా జీవించొద్దు, ఆయన దొంగలే వస్తాడని చెప్తే ఎన్నోడే లేదు. ఇప్పుడు నీళ్ళన్నీ వచ్చి కొట్టుకొని పోతా ఉంటే అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అందుకని ఇక్కడ అన్నాడు, వారిని మనకు దృష్టాంతాలుగా పెట్టి ఈ సార్దీసు సంఘముతో చెబుతున్నాడు దేవుడు. సార్దీసు సంఘమే కాదు, ఇప్పుడు షాలేముతో కూడా చెప్తున్నాడు ఈ మాట. ఏమిటి అంటే, మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు. మనం అనుకోని గడియ కాబట్టి మనం తెలియనటువంటి గడియ, అది అర్ధరాత్రి కావచ్చు, తెల్లవారుజాము కావచ్చు, పట్టపగలు కావచ్చు, లేదా ఇప్పుడే కావచ్చు, చెప్పలేము. మనం అనుకున్న గడియలో ప్రభు వస్తాడు. ఎట్లొస్తాడు చెప్పండి? ఎట్లొస్తాడు? దొంగ వచ్చినట్లుగా వస్తాడు. ఈ సార్దీసు సంఘంతో అదే చెప్తున్నాడు. దేవుడి సంఘాన్ని ప్రేమించి ఈ సంఘము ఆత్మీయంగా బలపడాలని, ఈ సంఘము ఆత్మీయంగా స్థిరంగా ఉండాలని, నశించుకోకూడదని దేవుడు ప్రేమ కలిగిన వాడై ఈ సంఘముతో చెప్తున్నాడు, నేను వస్తాను, నేను దొంగ వచ్చినట్లు వస్తాను. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా ప్రభు ఈ మాట అన్నాడు. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా. కాబట్టి రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో అలాగనే, కాబట్టి జాగ్రత్త. ప్రభు దినం అలా ఉండబోతూ ఉంది. రాత్రి కూడా దొంగ వచ్చినట్లుగా, దొంగ చెల్లిపోయిన తర్వాత ఏడుపులు పొడవెబ్బలే, పోయమ్మా పోయే బంగారం అంతా డబ్బు పోయే ఏడవడమే. ముందే జాగ్రత్త చేసుకుంటా, ఎన్ని ఉండవు. కాబట్టి రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా వస్తా. మీకా గ్రంథంలో ఏవేలు గ్రంథంలో మాట ఉంది 1వ అధ్యాయంలో. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, 753వ పేజీ. ఆహా యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన. ఇప్పుడు అంటున్నాడు భక్తుడు, ఆహా యెహోవా దినం రానే వచ్చిందే, అది ఎంత భయంకరమైన దినం. ఆ భయంకర దినాన్న ఆలగలిగిన వాడెవడు? ఆ నోవాహు కాలంలో ప్రజలంట తింటూ త్రాగుచూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారంట. ఆ దినం లేదు, ఏ దినం లేదు పో అని నిర్లక్ష్యం. దేవుని వాక్యం అంటే భయం లేకుండా ప్రవర్తిస్తూ వచ్చాడు. అందుకని భక్తులు ఒక పాట రాశాడు. ఏ పాట తెలుస్తుంది? ఆ దినమైనను ఆగడియైనను జగములో జనులు దవలే భక్తిహీనులు. అదే నా పాట కాదు. ఇలా దొరయై వచ్చుర దొంగవలే, ఇలా దొరయై. అంటే జగములో జనులు దిగులు లేకుండా ఉన్నారంట. తింటున్నారు, త్రాగుతున్నారు, వారి సంసారంగా జీవిస్తూ ఉన్నారు. అందుకని ఏవేలు గ్రంథాలు అంటాడు, ఆహా యెహోవా దినము ఎంత భయంకరమైన దినం అండి. అయితే అదే ఏవేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, 32వ వచనం, ప్రభు బిడ్డల గురించి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు బిడ్డల గురించి ఆ మాట. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనబడుదురు. ఆ దినమున
యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ. ఇక్కడున్న నువ్వు నేను మన గురించి ఈ మాట రాయబడింది. ఆ దినమున ఎవరైతే దేవుని కొరకే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవునిలో నమ్మకంగా కొనసాగుతూ ఉంటారో వారందరూ కూడా ఏం చేయబడతారంట? తప్పించబడతారు. కాబట్టి ఇక్కడున్న మనమంతా తప్పించబడే ఆ గుంపులో ఉన్నటువంటి వారు. కాబట్టి ప్రభు వస్తాడు, ఎట్లొస్తాడు? దొంగ వలె వస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు వలలో పాల్గొందుతూ ఉన్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎందుకు ఇలాంటి క్రమం, ఇలాంటి నియమం? ఎందుకంటే ఆదివారం నాడు సెలవు కదా, చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఉండేదో మాంసం కూర వండుకో తిని ఎంతో అంత లోకస్తులందరూ ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఏంటిది మాకు అని అంటే, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారంతా కూడా ఏం చేయబడతారు? తప్పించబడతారు. తప్పించబడాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మనము మన కుటుంబం, మన పిల్లలు కూడా తప్పించబడాలి. కాబట్టి అందుకనే హెబ్రోను సహవాసంలో పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు. చెప్పాను కదా ఇందాక, అయినా మా నాన్న వాళ్ళు, మా అమ్మ, మా నాన్న కళ్ళు కప్పేవాళ్ళం మేము. అయితే వారి ప్రార్థన ఏమో ఇవాళ దేవుల్లో నిలబడటానికి ప్రభు సహాయపడ్డాడు. పిల్లల విషయంలో ఎలా ఉంటారు అంటే, కంఠస్థ వాక్యం చదవకపోతే అన్నం పెట్టరు. కంఠస్థ వాక్యం ప్రతిరోజు ఆ క్యాలెండర్ మీద ఉన్న వాక్యం చదివేది నేర్చుకొని కంఠస్థం చెప్పాలి. కళ్ళు మూసుకొని పిల్లలు చెప్పకపోతే ఆహారం లేదు, వాళ్ళకి పోండి, తిండి లేదు. కఠినంగానే వ్యవహరిస్తారు తల్లిదండ్రులు. పక్షంగా మిగతా అన్ని సహవాసాల్లోనే. కాబట్టి ఆ దినమున ఎవరైతే యెహోవా కొరకు ప్రార్థన చేస్తారో వారు ఏం చేయబడతారు? తప్పించబడేవారుగా. ఇంకో మాట, జకరియా గ్రంథం 13వ అధ్యాయము, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదవండి. 13:9. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధిపరుతును, బంగారును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును. వీరు నా జనులని నేను యెహోవా మా దేవుడని వారు. చూసారా? ప్రభు అంటున్నాడు, శోధించబడతారు అండి వాళ్ళు. ప్రభు బిడ్డలు దేవుని దగ్గరికి వస్తే కష్టాలు పోతాయి అన్నారు కదండి, దేవుని దగ్గరికి వస్తే శ్రమలు పోతాయి అన్నారు కదండి, జబ్బు తగ్గుతాయి అన్నారు కదండి, బాగా ఆశీర్వాదం వస్తుంది అన్నారు కదండి. అయితే వారు వెండిని శోధించినట్లుగా నా బిడ్డను శోధిస్తాను. వారి విషయమై వారు శ్రమ పడతారు, ప్రయాసపడతారు. అయితే వారంటారంట, వాళ్ళని ప్రభు అంటాడంట, వీరు నా జనము. వీళ్ళంటే నా బిడ్డలు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఏ వచ్చినా కూడా వారు ఏం చేయబడాల? వారు దూరం అయిపోవాలా. రోమా 8:35 మాట ఉంది, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపేవాడు? అది కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన. కాబట్టి వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కత్తైన, ఖడ్గమైన, మరణమైన ఏది కూడా ఏం చేయదంట? దేవుని నుండి మనల్ని ఏం చేయదు? ఏ మాత్రం కూడా వేరు చేయ, ఏది కూడా వేరు చేయ. అయితే మనల్ని వేరు చేసేది ఒకటి ఉంది, మనల్ని వేరు చేసేది కూడా ఒకటి ఉంది. దేవుని ప్రేమ నుండి వేరు చేసేది ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? మనల్ని దేవుని ప్రేమ నుండి వేరు చేసేది బంధువుల పెళ్లి, చుట్టాల ఫంక్షను, ఇంకా ఎన్నెన్నో, ఇవన్నీ మనం వేరు చేస్తా ఉంటాయి. ప్రభు అంటున్నాడు, వీళ్ళు నా జనులని నేను అంటాను ఆ రోజున. వాళ్ళు అంటారు ఆయన మా దేవుడు అని వాళ్ళు అంటారు. కాబట్టి దొంగ వలె వస్తాడు ప్రభు. ఆయన ఎప్పుడు వచ్చేది తెలియదు. ఆ సంఘంతో చెప్తున్నాడు, ఓ సార్దీసు సంఘమా, లేకపోతే షాలేము సంఘమా, అందులో ఉన్న ప్రియమైన దేవుని కుమారుడు కుమార్తె, ఓ కుటుంబమా, నీవు సిద్ధంగా ఉండు, ప్రభు ఎప్పుడు వచ్చేది నీకు తెలియదు. అనుకున్న గడిలో వస్తాడు. వాళ్ళకి అర్థమైపోయింది, నెలలో పోయేటప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. ఆ ప్రశ్నలో మనం వెళ్ళకూడదని దేవుడు ముందుగా మనం తెలియపరుస్తున్నాడు. వీరు నా జనమని నేను చెప్తాను. ఎందుకంటే వారు నా నామమును బట్టి ప్రార్థన చేసేవారు, వారు నా నామమును అనుసరించేవారు, వారు నీ వెలుగును, నీ సత్యమును కోరుకున్నటువంటి వారు, ఆ వెలుగులో సంచరించి నడిచేటువంటి వారు. కాబట్టి వారు త్రోవలో వెళ్ళేటువంటి వారు కనుక వారు నా జనుడని నేను ఆ దినాన్ని చెప్తాను. వాళ్ళు కూడా అంటారంట, ఆయన మా దేవుడు అని వారు. యోహానుకు రాసిన మొదటి పత్రికలో పౌలు అపోస్తలుడు యోహాను భక్తుడు మాట్లాడినాడు. 2వ అధ్యాయము
యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. ఆయన వస్తున్నాడు, ఆయన రాకడ రాబోతూ ఉంది. కాబట్టి మీరేం చేయాలంట? ఆయన యందు నిలిచి ఉండండి. కాబట్టి త్రొట్టిల్లొద్దు, పడిపోవద్దు, ఆయన యందు నిలిచి ఉండుడి. ఎందుకనంటే ఆయన రాబోతూ ఉన్నాడు. ఎట్లా వస్తాడట? దొంగ వలె రాబోతూ ఉన్నాడు అని. కాబట్టి ప్రభు బలిని సమీపిస్తుండగా మనం దేవుని ద్వారా బోధించబడిన వారమై, హెచ్చరించబడిన వారమై, ప్రభు రాబోతూ ఉన్నాడు, దొంగ వలె వస్తాడు, ఆయన మాట సత్యము కనుక ఈ 2025 సంవత్సరంలో బహు జాగ్రత్త కలిగిన వారమై ఆయన యందు నిలకడగా నిలబడే వారంగా మనం ఉంటాం. ఇది మొదటి తలంపు. ఆ సాదేశ సంఘములకు చెప్పబడిన హెచ్చరిక, ఈనాడు మనకి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. సరే, రెండో విషయానికి వెళితే రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. అయితే తమ వస్త్రమును అపవిత్ర పరచుకొని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇప్పుడు వారు ఎవరంట? వారు అర్హులు. ఎవరంట వీళ్ళు? అర్హులు కాబట్టి వారికి ఏమి ఇవ్వబడ్డది అని అంటే, వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. వారు తెల్లని వస్త్రములు ధరించుకోవడానికి అర్హులు. అందుకని వారికి వస్త్రం ఇవ్వబడ్డాయి. ఏమిటి వస్త్రము? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఈ వస్త్రముల గురించి రాయబడి ఉంది. 19వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 19:8. ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నారబట్టలను ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రములు ఏంటంటే, ఆ వస్త్రాలు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఒక పాట ఉంది. ఏం పాట అంటే, పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు, పరిశుద్ధుల నీతి క్రియలే అవస్త్రములు, తెల్లని వస్త్రములు ధరించుకొందు. గొర్రెల వివాహోత్సవం. ఏంటి ఆ వస్త్రం అని అంటే, తెల్లని వస్త్రం ఏంటంట? పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రకటన గ్రంథం 3లో అంటాడు, వారు అర్హులు కనుక వారికి ఏమి ఇవ్వబడింది? ఆ తెల్లని వస్త్రము ఇవ్వబడినట్లుగా చూస్తాం. ఈ వస్త్రము అనేది ఏమిటి అని అంటే, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రం. దెబోరా గురించి ఒక మాట రాయబడింది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో దెబోరా అనేటువంటి లేక తబిత అనేటువంటి ఒక ఆమె ప్రభువుని ఎరిగిన తర్వాత ఆమె ఏం చేస్తూ ఉంది? చదవండి 36వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36. మరియు యుప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సక్రియలను ధర్మకార్యములను బహుగా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, సక్రియలు బహుగా చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రభు బిడ్డ. ఆమెకు వస్త్రం ఇవ్వబడ్డది. ఏంటి ఆ వస్త్రం అంటే, మరి పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రం. ఈమె సక్రియలను బహుగా చేస్తూ వచ్చిందంట. తబిత అనేటువంటి, దోర్కా అనేటువంటి ఒక స్త్రీ, ప్రభు బిడ్డ. ఆమె సక్రియలను బహుగా చేస్తూ వచ్చింది. రోమాలో దేవుడు ఒక మాట అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం.
రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2:6. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి ప్రతి వానికి ఏం చేస్తారన్నాడు? వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తారు. ఈ కవిత చాలా సత్క్రియలు చేసింది కదా. ఆమెకు జబ్బు వచ్చి చచ్చిపోయింది. చచ్చిపోతే దైవజనుల దగ్గర తీసుకువెళ్ళారు. అప్పుడు అన్నాడు రోమా 2:6 ప్రతి వానికి వాని క్రియల చొప్పున వారికి నేనేమిస్తాను? ప్రతిఫలం. ఇప్పుడు ఆమెకి ఇచ్చిన ప్రతిఫలం ఏమిటి అని అంటే ఆమెను సజీవంగా తిరిగి లేపారు. మరలా ఆమెను సజీవంగా బాగు చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘము అర్హత కలిగిన సంఘము. ఎందుకు అర్హత అంటే వస్త్రములు ఇవ్వడానికి అర్హత, వస్త్రాలు పొందుకోవడానికి అర్హత. ఏమిటి వస్త్రములు అంటే అవి సత్క్రియలైనటువంటి పరిశుద్ధ నీతి క్రియలు. క్రియలే ఆ వస్త్రాలు, క్రియలు కలిగిన వస్త్రాలు. ఆ వాటిని పొందుకోవడానికి ఈ యొక్క సంఘము ఎట్లాంటిదిగా ఉంది అంటే అర్హత కలిగిన సంఘము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 4వ వచనం 25:4 బుద్ధి గలవారు తమ దీవెనతో సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. కాబట్టి ఆ తర్వాత 11వ వచనంలో ఏమని రాయబడి ఉంది? 11వ వచనంలో అంతటా తలుపులు వేయబడెను. అయితే వీరి దగ్గర సిద్ధపాటు అనేది లేదు, క్రియలు లేవు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అంతటా వారి జీవితంలో ఏం చేయబడ్డాయి అనంటే తలుపులు వేయబడినట్లుగా చూస్తాం. దేవుడు మనకు అర్హతను ఇచ్చాడు, అర్హులుగా ఇచ్చాడు, పరిశుద్ధమైన నీతి క్రియలు చేసేటువంటి వారుగా మనం చేశాడు. అయితే ఈ సిద్ధపాటు కనుక లేకపోతే వారి క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానని దేవుడు అన్నాడు. అయితే ఆ క్రియలే కనుక మన జీవితంలో లేకపోతే అంతటా తలుపులు ఏం చేయబడతాయి? వేయబడుతూ ఉన్నట్లుగా భాగాల్లో చూస్తాం. మరొక మాట కూడా చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని. కాబట్టి క్రియలు లేకపోతే నాకు విశ్వాసం ఉందండి, నాకు ఆత్మీయత ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి అని అంటే ఆ విశ్వాసం అతన్ని ఏం చేయలేదు, ఏ మాత్రం కూడా రక్షించలేదు. 26 ఏమంటాడు? ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో క్రియ లేని విశ్వాసం కూడా. కాబట్టి క్రియ లేకపోతే, క్రియారూపమైన విశ్వాసమే లేకపోతే మన జీవితంలో అది మృతమైన దాంతో సమానం. అందుకనే 14 అన్నాడు అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా? ఎంత మాత్రం కూడా రక్షించలేదు. అయితే ప్రభు అన్నాడు నేను వారి క్రియలు చొప్పున వారికి ఏమిస్తాను? ప్రతిఫలం ఇస్తాను. ఈ సార్దీసు సంఘము రెండవదిగా ఎట్లా ఉంది అనంటే వారు అర్హత కలిగినటువంటి వారు. ఎందుకు అర్హత అంటే వారు క్రియ కలిగినటువంటి. ఈనాడు మనకు కూడా అర్హత కలిగి దేవుడు ఇచ్చాడు ఆ పరిశుద్ధ నీతి క్రియలు అనేటువంటి వస్త్రం. కాబట్టి ఈ విషయంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? ప్రభు ఒక దినాలు వస్తాడు, దొంగ వలె వస్తాడు. ఓ జాగ్రత్త కలిగిన వారంగా, మెలకు కలిగిన వారంగా ఉండాలి. ఆయన వచ్చి ప్రతి వారికి వారి క్రియలు చొప్పున. కాబట్టి నువ్వు ఎంత పని చేసావో అంత ప్రతిఫలం. వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాను అని అన్నాడు. కనుక మనం అర్హత కలిగిన వారంగా ప్రభు ఇచ్చి మనకి ఇచ్చినటువంటి శక్తి, సామర్థ్యము. అయితే ఈ విషయంలో మనం ఎలాంటి వారంగా ఉన్నాం? సిద్ధపాటు లేకుండా, క్రియలు లేకుండా ఉంటే అంతటా తలుపులు ఏం చేయబడతాయి? వేయబడతాయి. ఆ తర్వాత అయ్యా తలుపుది అని అంటే ప్రభు అన్నాడు మీరు ఎవరో నాకు లేదు పోండి అని అంటే ఆ తర్వాత ఎంత ప్రయాసపడినా ఉపయోగం లేదు. ఏశావు కన్నీళ్లు విడిచాడంట, ఆశీర్వాదం పొందగోరడు కన్నీళ్లు విడిచాయితే ఆయన విసర్జించబడుతూ వచ్చాడు. మారు మనసు పొందడానికి అవకాశమే లేదంట. చేతులు గాలిన తర్వాత ఆ ఆకులు పట్టుకున్నట్లు తన జీవితంలో ఉన్న దినాలన్నీ నష్టపరుచు నిర్లక్ష్యంగా చేశాడు.
దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే బాధ్యత లేదు, దేవుని సన్నిధి, సంఘము, సహవాసము, ఆ క్రియలు అనేవి తన జీవితంలో లేకుండా పట్టినట్టుగా ఏశావు కాలం గడిపితే, ఆ చిక్కుడుగా కూర పెడితే చాలు, తీసుకోపో, నాకు అవసరం లేదు నీ ఆత్మీయత, ఈ ఆధిక్యత, ఈ అధికారం నాకు వదిలే అని నిర్లక్ష్యం చేసి వదిలేశాడంట. ఆ తర్వాత ఏడ్చాడంట, కన్నీళ్ళు విడిచాడంట. అయ్యా అవకాశం లేకుండా పోయేది. అందుకని ప్రభు అన్నాడు, వాని క్రియలు చొప్పున నేను వానికి ఏమిస్తాను, ప్రతిఫలం. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అంత సమయం కాదు. కాబట్టి ఈ సార్దీసు సంఘము ఈ ఎలాంటిదిగా కనబడుతూ, ఆ సార్దీసు సంఘాన్ని దేవుడు ప్రేమించి, ఆ సంఘము ఆత్మీయంగా ఎదగాలని, ఎదిగిపోతే నాకెందుకులే అని అనుకుంటే సార్దీసు సంఘానికి ఇన్ని విషయాలు బోధించేవాడు కాదు దేవుడు. ఆ సంఘాన్ని ప్రభు ప్రేమించాడు. ఆ సంఘము నష్టపోకూడదు అనుకుంటాడు. ఆ సంఘము పేరుకు మాత్రం జీవిస్తుంది కానీ చనిపోయిన స్థితిలో ఉంది, లేదు దాన్ని తిరిగి మరలా జీవింపజేయాలని ప్రభు ఇష్టపడి, సంఘము అని అంటే ఏదో 4 గోడలు అనుకోవద్దు. ఇక్కడ కూర్చున్న నువ్వు, నేనే ఆయన సంఘం, విలువ పెట్టి కొనబడిన వారు. మనం క్షేమంగా ఉండాలని, మన ఆత్మీయ జీవితాలు బలపడాలని ప్రభు రాబోతూ ఉన్నాడు. దొంగ వచ్చినట్టు వస్తాడు. ఎప్పుడు వచ్చేది నీకు నాకు తెలియదు. ఆయన వచ్చేసరికి ఆయన ఎదుట సిగ్గుపడదగ్గలేని పరివానిగా మనం నిలబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు అంటాడంట, అది నాన్న వీళ్ళు నా ప్రజలండి అని అంటే, వాళ్ళు అంటారు అవునండి ఆయన మా దేవుడు అంటారు. ఎవరు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు ఎవరో వారు. కాబట్టి చేస్తారండి, ఆదివారం నాడు వచ్చేటప్పుడు చేస్తారంటే అలా ప్రార్థన కాదు. ప్రభుని వెంబడించడం, ఆయన వెలుగులో నడుచుకోవడం, ఆయన సత్యంలో నడుచుకోవడం, అమ్మివేయక కొనుక్కోవడం, ఆ సత్యాన్ని వెంబడించడం, ఆ త్రోవలో నడవడం, ఈ అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి విషయమై ప్రభు అంటున్నాడు, వీరు నా జనులు అని ప్రభు చెప్తాడు. ఈ సార్దీసు సంఘాన్ని ప్రభు ప్రేమించి ఇలాగూ మరి అనేక విషయాలు తెలియపరిచినట్లుగా చూస్తాం. ఈనాడు మనం కూడా ఎలాంటి వారంగా ఉన్నాం, మనం కూడా సంఘంలో ఉన్నాం. ఈ సంఘాన్ని దేవుడు బోధిస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. నా జీవితాలు ఆత్మీయంగా ఎలాంటివిగా ఉన్నాయి. మనకి ఇవ్వబడ్డాయి వస్త్రాలు. ఈ వస్త్రాలు ఏంటో తెలుసా? పరిశుద్ధుల నీతి క్రియలు లేకపోతే విశ్వాసం ఉందండి, నాకు నమ్మకం ఉందండి, నేను నమ్మకంగా వస్తానండి అంటే క్రియలు లేకపోతే నీ విశ్వాసం నేను రక్షించలేదు. ఆదివారం నమ్మకంగా వస్తున్నానండి, మరి క్రియలు ఏంటి? క్రియలు లేవండి, క్రియలు చేయను, నేను క్రియలు నా దగ్గర ఉండవు, కుదరదు, వాళ్ళు నాకు ఇష్టం ఉండదు, వాళ్ళకి నేను చేయను, అది చేయను, ఇది చేయను, ఇలాంటి క్రియలు నన్ను అడగద్దు. మందిరానికి వస్తాను, మందిరానికి పోతా, పని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. ప్రభు అంటున్నాడు, వాని క్రియలు చొప్పున ఎంత పని చేస్తావో అంత ఆశీర్వాదం. అయితే ఒకవేళ ఏమి లేవనుకోండి, కన్నికలే, వాళ్ళు కూడా ప్రభుని ఎదుర్కోవడానికి పోయిన వాళ్ళే, వాళ్ళ దగ్గర స్థితులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర స్థితులు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి, వాళ్ళు అన్ని సమానంగానే ఉన్నాయి. 10 మంది కన్నికల్లో 5 కన్నికలు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు, అన్ని సమానంగానే ఉన్నాయి. వాళ్ళు నిద్రపోయారు, వీళ్ళు నిద్రపోయారు, వాళ్ళు కన్నికలే, వీళ్ళు కన్నికలే, వాళ్ళు ఒక ఆయన దగ్గరికి పోయారు, వీళ్ళు ఒక ఆయన ఎదుర్కోవడానికి పోయారు. అన్నీ బాగున్నాయి, ఒక్కటి మాత్రమే లేదు. ఏది చెప్పండి? సిద్ధపాటు, నూనె. ఆ తర్వాత చూసుకుందాంలే, ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాంలే, నిర్లక్ష్యం. అందుకనే వారు విసర్జించబడుతూ వచ్చారు. అంటే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, దేవుని విషయంలో ఎలాంటి వారంగా ఉన్నాం. కాబట్టి సార్దీసు సంఘాన్ని ప్రభు నష్టపోవడం ఇష్టం లేదు. ఆయనకి ప్రేమించడానికి ఎన్నో విషయాలు చెప్పినట్లుగా నూతన సంవత్సరంలో మనకు కూడా ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. మనం ఆయన సంఘము, మనకు ప్రాణం పెట్టిన సంఘము, ఆయన మనకు ప్రాణం పెట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనల్ని ప్రేమించి అనేకమైన విషయాలు తెలియపరుస్తూ ఉండేది. మనం ఎలాంటి వారంగా ఉన్నాం పని చేసుకున్నాం. ప్రభు ఇదిగో బలను సమీపిస్తున్నాను, నేను అర్హత కలిగిన వ్యక్తిగా, మిమ్మల్ని వెంబడించే వ్యక్తిగా, ఆ వెలుగులో, ఆ సత్యంలో, ఆ త్రోవలో నడుచుకునే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని మనము ప్రార్థనతో ప్రభు యొక్క బలను మనం సమీపించే వారంగా దేవుడు ఆ విధంగా మనకు సహాయపడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం.